ముందుగా మనకి ధ్యానాన్ని అందించిన మన జగద్గురు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మన చేత రోజు ఎంతో ధ్యాన సాధన చేపిస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్లో పాల్గొన్న ఆత్మమిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు దామోదర్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము బుద్ధిని గురించి, అంటే బుద్ధి వికసింప చేసుకోవాలి అంటే బుద్ధి ఉంటే ఎలా ఉంటాము, బుద్ధి లేకపోతే ఎలా ఉంటాము, బుద్ధిని ఎలా వికసింప చేసుకోవాలి, బుద్ధి ఎలా వికసిస్తుంది, ఎప్పుడు వికసిస్తుంది, బుద్ధి వికసింప చేసుకుంటే ఎలా ఉంటుంది, వికసింప చేసుకోకపోతే ఎలా ఉంటుంది, బుద్ధి వికసించిన తర్వాత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఈ సరి అయిన ఫలితాలు మనకి రావాలి అంటే ఈ బుద్ధిని వికసింప చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే బుద్ధి ఉంటుందో, బుద్ధి ఉన్నప్పుడు ఏంటంటే మనము చేయవలసిన పనులు చేస్తాము, చేయకూడని పనులు చేయము. చేయకూడని పనులు చేయకపోవటం వల్ల మనకి భవిష్యత్తులో కష్టాలు రావు. అది బుద్ధి ఉన్నప్పుడు. బుద్ధి లేకపోతే ఏంటంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియదు. బుద్ధి లేనప్పుడు చేయకూడని పనులు చేయటం వలన మనకి కష్టాలు వస్తుంటాయి. బుద్ధుడు అంటే విపరీతంగా బుద్ధి ఉన్నవాడు అని అర్థం. ఇక్కడ మనం గమనిస్తే మనకి బుద్ధి లేకపోతే, అంటే మనం పూర్వం నుంచి తరతరాల నుంచి పెద్దలు చెప్పారని, పండితులు చెప్పారని మనము ఆచరిస్తూ ఉంటాము. అదే బుద్ధి ఉంటే అవి వాళ్ళు ఎవరు చెప్పినా కానీ మన బుద్ధితో మనం ఆ పని చేయాలా వద్దా అనేది మనంతట మనము తెలుసుకొని ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనమే నిర్ణయం తీసుకుంటాము. ఇక్కడ గమనిస్తే బుద్ధి 0లో ఉంటే మనసు 100లో ఉన్నట్లు. మనం పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే బుద్ధి 0% ఉంటే మనసు 100% ఉన్నట్లు, 100% మల్లంగా ఉన్నట్లు. అదే బుద్ధి 20% ఉంటే మనసు 80% ఉంటుంది. అదే బుద్ధి 50% ఉంటే మనసు 50%, బుద్ధి 70% ఉంటే మనసు 30%, బుద్ధి 90% ఉంటే మనసు 10%, బుద్ధి 100% ఉంటే మనసు 0%లో ఉంటుంది. అంటే బుద్ధి 100 కావాలి అంటే మనసు 0 కావాలి. ఇక్కడ మనసు ఎంత శుద్ధి అయితే బుద్ధి అంత వికసిస్తుంది. మనసు ఎంత శుద్ధి అయితే బుద్ధి అంత వికసిస్తుంది. మనసు ఎంత మలినంగా ఉంటే మన బుద్ధి అంత మలినంగా ఉంటుంది. ఇక్కడ మనసు శుద్ధి అయ్యే కొద్దీ బుద్ధి వికసిస్తుంది. ఇక్కడ మనకి బుద్ధి వికసించినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఏదైతే కర్మల వలన మనకి కష్టాలు వస్తాయో, బాధలు వస్తాయో, ఇబ్బందులు వస్తాయో, వాటి నుంచి మనం మామూలు స్థితికి ఎలా రావాలో బుద్ధి ఉన్నప్పుడు, బుద్ధి వికసించినప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ బుద్ధి వికసించినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి కర్మల వలన ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో, కష్టాలు వస్తున్నాయో, బాధలు వస్తున్నాయో, ఈ బాధల నుంచి మామూలు స్థితికి ఎలా రావాలో అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నా కానీ కష్టాలు వస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నా కానీ కష్టాలు వస్తూ ఉంటాయి.
ఆ నమ్ముకున్న దేవుడు నన్ను నట్టేట ముంచాడు అనుకుంటూ ఉంటారు, అంటుంటారు. అంటే ఏం చేయాలో తెలియదు ఇంకా. ఈ కన్‌ఫ్యూజన్ ఎందువల్ల వచ్చిందంటే, ఈ బుద్ధి లేకపోవటం వలన వచ్చింది. పత్రిసార్ చెప్తారు, కష్టాలు, నష్టాలు, అవమానాలు మన ఆధ్యాత్మిక ప్రగతికి సోపానాలు. మన ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు అని పత్రిసారు చెప్తారు. మనకి ఏ కష్టం వచ్చినా ఏంటంటే ఓర్చుకోవాల్సిందే, అనుభవించాల్సిందే, భరించాల్సిందే. ఎందుకు కష్టం వచ్చింది అంటే మనము పాపం చేశాము కాబట్టి. పాపం చేశాము కాబట్టి కష్టం వచ్చింది. ఆ పాపం ఎందుకు చేశాము అంటే మన మనసు మలినంగా ఉంది కాబట్టి. మనసు మలినంగా ఉంది కాబట్టి మన ఆలోచన కరెక్ట్‌గా ఉండదు. మన చెడు ఆలోచనలతో ఉంటాం కాబట్టి మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం గూడా ఉండదు. అదే ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, షిరిడీ సాయిబాబా కొంతమందికి తగ్గిస్తూ ఉంటాడు గదా అని. సాయి సచ్చరిత్రలో ఒక ఉదాహరణని గమనిస్తే, ఒకతను దగ్గుతో బాధపడుతూ ఉంటాడు. సో, అప్పుడు బాబాని తలుచుకుంటాడు. తలుచుకున్నప్పుడు ఎమ్మటే అతనుకున్న దగ్గు తగ్గిపోతుంది. సో, ఎప్పుడైతే దగ్గు తగ్గిపోతుందో, అతను బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుందామని బాబా దగ్గరికి ఎళ్తాడు. ఇప్పుడెళ్ళినప్పుడు ఆశ్చర్యంగా ఏమవుతుందంటే, తను ఇంతకుముందు ఏ దగ్గుతో అయితే బాధపడేవాడో, అదే దగ్గుతో బాబా బాధపడుతూ ఉంటాడు. అంటే ఏం చేశాడిక్కడ? బాబా గారు అతని యొక్క కర్మను తీసుకోవటం జరిగింది. కర్మను తీసివేయలేదు. కర్మను తను తీసుకున్నాడు. సో, ఇక్కడ మనకి గమనిస్తే కర్మను రద్దు చేసే అధికారం, శక్తి ఎవరికీ లేదు. ఎందువల్ల అంటే అది సృష్టికర్త నిర్ణయం కాబట్టి. సో, ఇవన్నీ అర్థం గావాలి అంటే మనకి బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే ఇవి ఏవి అర్థం కావు. సో, ఇంకొక ఉదాహరణ తీసుకుంటే భక్త రామదాసుని జైల్లో పెట్టారు. అతను జైల్లో ఎందుకు పెట్టారు అంటే అతను చిలుకను పంజరంలో బంధించాడు కాబట్టి అతను బంధింపబడ్డాడు. రామునికి అంత భక్తుడైనా గాని అతను బంధించబడ్డాడు. అది సృష్టి నియమం. ఏది చేస్తే అదే పొందుతాం. ఇలాంటి విషయాలు అన్నీ కూడా బుద్ధి ఉంటేనే అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే 2 రకాల భక్తులు ఉంటారు. కొంగ భక్తులు, హంస భక్తులు. కొంగ భక్తులు అంటే కొంగ జపం చేస్తుంది. దేనికోసం జపం చేస్తుంది అంటే చేపల కోసం. అది నిజమైన భక్తి కాదు. అదే హంస భక్తులదే నిజమైన భక్తి. నిజమైన భక్తి. సో, మనం ఇక్కడ ఉదాహరణ గమనిస్తే రామదాసు హంస భక్తుడు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస అంటాం. రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. అంత హంస భక్తుడైనటువంటి రామదాసు ఏం చేశాడు? అతను చిన్న తప్పు. ఆ చిలుకని పంజరంలో బంధించాడు. అంత హంస భక్తుడైనటువంటి ఆ రామదాసు అటువంటి చిన్న తప్పు చేయటం వలన బాధించబడితే మనము ఆ కోడిని, ఆ మేకను పీకలు కోసి మనము తింటూ ఉంటే మనకి ఎలాంటి శిక్ష పడుతుంది? ఒక్కసారి గమనిస్తే మనకి అర్థమవుతుంది. సో, ఇలాంటి విషయాలు, ఎన్నో విషయాలు, ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కటి సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అంటే మన బుద్ధి వికసింప చేసుకోవాలి. మనకు కష్టం వచ్చింది అంటే మనం ఏదో కర్మ చేశాము, ఏదో పాపం చేశాము, ఏదో కర్మ చేశాము. అది ఎలా పోతుందంటే అది అనుభవించాలి. సో, అతను రామదాసు ఎంతకాలం అయితే కర్మ ఉందో అంతకాలం అనుభవించిన తర్వాత తను జైలు నుంచి బయటపడటం జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ గమనించవచ్చు. షిరిడీ సాయిబాబా
తగ్గిస్తాడు. కానీ ఎప్పుడు తగ్గిస్తాడు? మనం గమనిస్తే ఇక్కడ మనము ఒక కర్మని ఒక 3 నెలలు అనుభవించాల్సి ఉంది అనుకోండి. 3 నెలలు ఆ కర్మ అనుభవిస్తే తీరిపోతుంది. సో, వాళ్ళెప్పుడు షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళెప్పుడు తగ్గిస్తారు అంటే, ఆ కర్మని 2 నెలల ఒక 25 రోజులు అనుభవించిన తరువాత, ఇతను నేను చెప్పిన ఆదేశాలు పాటిస్తాడు అని, లోక కళ్యాణకరమైన పనులు చేస్తాడు అని వాళ్ళకి నమ్మకం కలిగినప్పుడు మాత్రమే వాళ్ళకి తగ్గించటం జరుగుతుంది. మొదట్లో తగ్గించరు. చివర్లోనే తగ్గిస్తారు. మనం గమనిస్తే మన రాజ్యలక్ష్మి మేడంకి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 6 నెలలు నరకయాతన అనుభవించిన తర్వాతనే పత్రి సారు కాపాడటం జరిగింది. సో, ఇక్కడ గమనిస్తే పత్రి సారు ఏ పర్పస్ మీద ఆ మేడంని భూమి మీద ఉంచారో ఆ పర్పస్ ఇప్పుడు నెరవేరుతుంది. సో, ఇలాంటి విషయాలు అన్నీ అర్థం కావాలి అంటే మన బుద్ధి వికసించాలి. ఇప్పుడు బుద్ధి ఎలా వికసిస్తుంది? ఎప్పుడు వికసిస్తుంది? మనం మానవులు 4 రకాల గుణాలలో ఉంటారు. తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము, నిర్గుణము. తమోగుణంలో ఉన్నప్పుడు మన మనసు 100% మల్లంగా ఉంటుంది. మనసు 100% మల్లంగా ఉంటుంది. బుద్ధి 0% ఉంటుంది. బుద్ధి 0 ఉంటుంది. మనసు 100% మల్లంగా ఉంటుంది. రజోగుణంలో మనసు 75% మల్లంగా ఉంటుంది. బుద్ధి 25% ఉంటుంది. రజోగుణంలో మనసు 75% మల్లం, బుద్ధి 25% ఉంటుంది. సాత్విక గుణంలో మనసు 25% మల్లంగా ఉంటుంది. బుద్ధి 75% ఉంటుంది. ఈ సాత్వికానికి నిర్గుణానికి మధ్యలో శుద్ధ సాత్వికం వస్తుంది. శుద్ధ సాత్వికంలో మనసు 10% మల్లంగా ఉంటుంది. అక్కడ బుద్ధి 90% ఉంటుంది. నిర్గుణంలో మనసు 0% ఉంటుంది. బుద్ధి 100% ఉంటుంది. మనం ఇక్కడ గమనిస్తే ఒక గుణం నుంచి ఇంకొక గుణంలోకి వెళ్ళే కొద్దీ మనసు శుద్ధమవుతూ బుద్ధి శాతం పెరుగుతూ ఉంటుంది. మనసు యొక్క మలిన శాతం తగ్గుతూ బుద్ధి యొక్క శాతం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఎలాంటి ప్రయత్నం లేకుండా, ఎటువంటి ప్రయత్నం లేకుండా తమో గుణం నుంచి రజో గుణంలోకి మారాలి అంటే కనీసం 100 నుంచి 150 జన్మలు పడుతుంది. ఎటువంటి ప్రయత్నం లేకుండా దానంతట అదే గుణం మారాలి అంటే కనీసం 100 నుంచి 150 జన్మలు పడుతుంది. అదే విధంగా రజోగుణంలో నుంచి సాత్విక గుణంలోకి మారటానికి ఇంకో 100 నుంచి కనీసం 100 నుంచి 150 జన్మలు పడుతుంది. అదే విధంగా సాత్విక గుణంలో నుంచి శుద్ధ సాత్వికంలోకి మారటానికి ఇంకో 50 నుంచి 75 జన్మలు పడుతుంది. అదే విధంగా శుద్ధ సాత్వికంలో నుంచి నిర్గుణంలోకి రావాలంటే ఇంకా కొన్ని జన్మలు పడుతుంది. అది 5 జన్మలు కావచ్చు, 3 జన్మలు కావచ్చు, 2 జన్మలు కావచ్చు, కొన్ని జన్మలు పడుతుంది. ఇక్కడ గమనిస్తే ఇన్ని జన్మలు పడుతుంది. అదే మనము 2 పనులు చేసినప్పుడు, అవేంటంటే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, తీవ్ర ధ్యాన సాధన, రెండవది సాత్వికమైన శాకాహారము. ఈ 2 ఎప్పుడైతే పాటిస్తామో అన్ని జన్మలు పట్టే మార్పు ఈ ఒక్క జన్మలోనే, కొన్ని సంవత్సరాలలోనే ఈ మార్పు జరుగుతుంది. ఈ మార్పును తెచ్చుకోవచ్చు అని సారు ఘంటాపదంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే మనకి ధ్యానంలో 3 స్థితులు ఉన్నాయి. మొదటి స్థితిలో ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో కొన్ని రోజులలో కానీ, కొన్ని వారాలలో కానీ చంచలమైన మనసు, మొదటి స్టేజ్‌లో చంచలమైన మనసు నిశ్చలమవుతుంది. ఆ సాధన కంటిన్యూ చేస్తే
కొన్ని వారాలలో గాని, కొన్ని నెలలలో కానీ రెండవ స్టేజ్ ఏంటంటే ఆ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. నిర్మలము అంటే శుద్ధమవుతుంది. రెండవ స్టేజ్‌లో నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. ఆ సాధన అలాగే కంటిన్యూ చేస్తే కొన్ని నెలలు కానీ, కొన్ని సంవత్సరాలు కానీ మనము చేసే సాధనను బట్టి శుద్ధమైన మనసు శూన్యమవుతుంది. శుద్ధమైన మనసు శూన్యమవుతుంది. మొదటి స్టేజ్‌లో చంచలమైన మనసు నిశ్చలమవుతుంది. రెండవ స్టేజ్‌లో నిశ్చలమైన మనసు శుద్ధమవుతుంది. మూడవ స్టేజ్‌లో శుద్ధమైన మనసు శూన్యమవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధమైందో అప్పుడే మన బుద్ధి వికసిస్తుంది. అంటే రెండవ స్టేజ్‌లో బుద్ధి వికసించటం ప్రారంభమవుతుంది. అందుకే సారు పదే పదే చెప్తూ ఉంటారు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సాత్వికంలోకి రావటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే సాత్వికంలోకి వచ్చినప్పుడు మన బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో మన బుద్ధే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అని సారు పదే పదే చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనం గమనిస్తే తమోగుణం ఉదాహరణకి కుంభకర్ణుడిని తీసుకోవచ్చు. ఇక్కడ ఏందంటే సోమరితనంలో ఉంటాము. ఇక్కడ ఏందంటే తినటము, తాగటము, పడుకోవటము అంతకు మించి ఏమీ ఉండదు. ఉదాహరణకి కుంభకర్ణుడు. తర్వాత రజోగుణంలో ఏంటంటే మనకి రావణాసురుని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను అనే అహంకారం ఉంటుంది. నేనే ఆధిపత్యం చేయాలి. నేనే అనే అహంకారం ఉంటుంది. రావణాసురుడు ఏంటంటే ఆ అహంకారంతో రక్త మాంసాలను ఇష్టపడి అతని యొక్క బుద్ధి మందగించి ఆ పని చేశాడు. అప్పటికి విభీషణుడు చెప్తాడు, రావణుడికి చెప్తాడు, అది మన ధర్మం కాదు, పరస్త్రీని చెరబట్టడం మన ధర్మం కాదు అని చెప్పినా గాని అతను అహంకారం వల్ల ఈ బుద్ధి మందగించటం వల్ల రావణాసురుడు వినలేదు. చివరికి నాశనం అయిపోతాడు. సాత్విక గుణం తీసుకుంటే విభీషణుడిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో రావణాసురుడు నాశనం అయ్యాడు. ఆ రాజ్యము విభీషణుడికి వస్తుంది. చివరికి ఏంటంటే బుద్ధి ఉన్న విభీషణుడు రాజు అయ్యాడు. రావణాసురుడు నాశనం అయ్యాడు. సో బుద్ధి ఎందుకు వికసింప చేసుకోవాలి? మనం ఇక్కడ గమనిస్తే మనం గుణము మారే కొద్దీ అంటే మారే కొద్దీ మన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ శక్తి అనేది ఆత్మకు సంబంధించింది. ఎప్పుడైతే గుణాలు మారుతూ ఉంటాయో మనం స్టేజెస్ చూస్తే నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు శుద్ధమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలమైందో మనకి అపారమైన శక్తి వస్తుంటుంది. ఆ శక్తి వల్లనే గుణం మారటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే తమో గుణంలో ఉండే వారి యొక్క శక్తి కంటే రజోగుణంలో ఉండే వారి యొక్క శక్తి ఎక్కువ. రజోగుణంలో ఉండే వారి యొక్క శక్తి కంటే సాత్విక గుణంలో ఉండే వారి యొక్క శక్తి ఎక్కువ. సాత్విక గుణంలో ఉండే వారి యొక్క శక్తి కంటే నిర్గుణంలో ఉండే వారి యొక్క శక్తి ఎక్కువ. సో ఈ శక్తి ఎలా వస్తుంది అంటే మనకి 2 పనులు చేయాలి. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. ఇక్కడ గమనిస్తే సాత్వికమైన శాకాహారం ఎందుకు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మేడము, సారు చెప్తూ ఉంటారు. సాధన ఒక్కటే కాదు, ఆహార నియమాలు స్ట్రిక్ట్‌గా పాటించాలి. ఇక్కడ ఏమవుతుంది గమనిస్తే మనము ఉదాహరణకి మనం కష్టపడి సాత్విక గుణంలోకి వచ్చామనుకుందాం. తర్వాత వెల్లుల్లిపాయ ఉన్నటువంటి ఆహారం తీసుకున్నాము అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సాత్వికం నుంచి రజోగుణంలోకి పడిపోతాం. అదే ఆ తమో గుణం కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుందాం అనుకుందాం. అప్పుడు మెల్లిగా రజోగుణంలో నుంచి తమో గుణంలోకి పడిపోతాం. సో ఇక్కడ ఏంటంటే
మనకి చెప్తారు, కుదరకపోతే పస్తులైనా ఉండాలి కానీ కాంప్రమైజ్ అవ్వద్దు. కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్తారు. ఎందుకంటే ఆ గుణము మనం ఏదైతే సాత్వికంలోకి వచ్చామో, సాత్వికం నుంచి మళ్ళీ రజోగుణంలోకి, రజోగుణం నుంచి తమో గుణంలోకి పడిపోతాం. మనము శక్తి పెంచుకోవటానికి కష్టపడాలి. కానీ శక్తి పడిపోవటానికి కష్టపడక్కర్లేదు. సాధన ఎంత తీవ్రంగా చేస్తామో ఈ ఆహార నియమాలు కూడా అంత స్ట్రిక్ట్‌గా పాటించాలి. సో, ఇక్కడ మనం గమనిస్తే గుణం మారే కొద్దీ మన యొక్క మనసు శుద్ధి అవుతుంది, శక్తి పెరుగుతుంది కాబట్టి బుద్ధి వికసిస్తుంది. ఇక్కడ మనసు మలినంగా ఉంటే తప్పు చేయకూడదు అనుకున్న తప్పు చేస్తాము. మనసు సాత్వికంలో ఉంటే తప్పు చేద్దాం అనుకున్న తప్పు చెయ్యము. అంటే మనసు మలినంగా ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే తమో గుణము, రజోగుణంలో ఉంటాం కాబట్టి మనసు మలినంగా ఉంటుంది. ఈ గుణాలలో ఉంటాం కాబట్టి మనం తప్పులు చేస్తాము, పాపాలు చేస్తాము, మనకి కష్టాలొస్తాయి, బాధలొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సాత్వికంలో ఉంటామో మన మనసు శుద్ధిగా ఉంటుంది కాబట్టి మనం తప్పు చేయమన్నా చేయము, పాపము చేయమన్నా చేయము కాబట్టి కష్టాలు రమ్మన్నా రావు, బాధలు రమ్మన్నా రావు. ఇక్కడ గమనిస్తే తమో గుణంలో ఉంటే మనం మూర్ఖత్వంలో ఉంటాం. మూర్ఖత్వం ఏంటంటే తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళే ఉన్నాయంటాడు. మూర్ఖత్వము. రజోగుణములో ఉంటే మూఢత్వంలో ఉంటాము. మూఢత్వము అంటే ఎక్కువ మంది ఏది చేస్తే అదే కరెక్ట్ అని అంటూ ఉంటాడు. సాత్వికంలో ఉంటే తెలుస్తుంది. మనసు శుద్ధి అవుతుంది కాబట్టి, బుద్ధి వికసిస్తుంది కాబట్టి ఏది కరెక్టు, ఏది రాంగు అనేది తెలుస్తుంది. సో, మనం ఎట్టి పరిస్థితిలో కూడా దిగజారవద్దు. సో, మనకి ఇక్కడ గమనిస్తే సాత్విక గుణంలోకి వస్తేనే బుద్ధి వికసిస్తుంది. ఇంకా శుద్ధి చేసుకుంటూ ఉంటే మనకి వివేకం కలుగుతుంది. అంటే విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఈ మనసు ఇంకా శుద్ధి చేసుకుంటూ ఉంటే మనకు వివేకం కలుగుతుంది. అంటే విచక్షణ జ్ఞానం కలుగుతుంది. విచక్షణ జ్ఞానము అంటే ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుస్తుంది. అప్పుడు తప్పుడు పనులు చేయము, అంతా మంచే చేస్తాము. ఇట్లా ఇంకా ధ్యాన సాధన చేస్తూ మనసు శుద్ధి చేసుకుంటూ ఉంటే మనస్సు శూన్యం అవుతుంది. మనసు శూన్యం అంటే 3వ స్టేజ్. మనసు శూన్యం అయినప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. తర్వాత బుద్ధి వికసింప చేసుకున్న తర్వాత ఏమిటి? బుద్ధి వికసింప చేసుకున్న తర్వాత ఏమిటి? మనం చెప్పుకుంటూనే ఉన్నాం. బుద్ధి వికసింప చేసుకుంటే తప్పులు చేయమన్నా చేయము, పాపాలు చేయమన్నా చేయము. కాబట్టి భవిష్యత్తులో కష్టాలు రావు, బాధలు రావు. సో, కొన్ని నెలల పాటు తీవ్ర సాధన మరియు ఆహార నియమాలు పాటిస్తే బుద్ధి వికసిస్తుంది. జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. సరే, ఇంకా ఇలా చేస్తూ ఉంటే మన పేరు మీద మన ఖాతాలో ఉన్న కర్మలు పోవాలి అంటే మనసు శూన్యం చేసుకోవాలి. అంటే కర్మలు దగ్ధం అవ్వాలి. ఎప్పుడు దగ్ధం అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాలు ఈ సాధన అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి జ్ఞానం ఉదయిస్తుంది. 3వ స్టేజ్‌లో మనసు శూన్యం అయినప్పుడు మనకి జ్ఞానం ఉదయిస్తుంది. ఇంకా మనసును శూన్యం చేస్తూ ఉంటే మన జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లినప్పుడు అటువంటి ఆ జ్ఞానాగ్నిలో మన కర్మలు దగ్ధమవుతాయి. అందుకే చెప్తారు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అంటే ఎప్పుడైతే సాధన ఇంకా చేస్తూ మనసును ఇంకా శూన్యం చేసుకుంటూ ఉన్నప్పుడు
మన జ్ఞానము అగ్నిలా ప్రజ్వరిల్లినప్పుడు ఆ కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఆ కర్మలు ఎప్పుడైతే పూర్తిగా దగ్ధమవుతాయో కర్మలు ఎప్పుడైతే పూర్తిగా దగ్ధమవుతాయో అప్పుడే మనకు అతీంద్రియ శక్తులు లభిస్తాయి. ఈ శక్తులను మనం దుర్వినియోగం చేయకూడదు. ఈ శక్తుల ద్వారా మనకు ఇంకా తెలియని విషయాలను తెలుసుకోవటానికే ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను ఆత్మ అన్నది బాగా అర్థమవుతుంది ఈ స్టేజ్‌లో. అర్థమవటమే కాదు ఇక్కడ ఆత్మ అన్నట్లుగా జీవిస్తాము. ఇదే నిజమైన జ్ఞాన స్థితి. ఎవరైతే నేను ఆత్మ అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, జీవిస్తారో అప్పుడు వారికి జ్ఞానం కలిగినట్లు లెక్క. ఈ జ్ఞానం సంపాదిస్తే ఏమవుతుందంటే ఈ దుఃఖం అనేది పోతుంది. పత్రిగారు చెప్తూ ఉంటారు. మీలో ఈసుమంత దుఃఖమున్నా మీకు అజ్ఞానం ఉన్నట్లే. మీరు అజ్ఞానంలో ఉన్నట్లే అని. ఈసుమంత దుఃఖం ఉన్నా మీరు అజ్ఞానంలో ఉన్నట్లే అని. దుఃఖం అంటే అనేక రకాల సమస్యల వల్ల కలిగే బాధ. ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఇరుగు పొరుగు వారితో సమస్య కావచ్చు, ఎలాంటి సమస్య అయినా కావచ్చు. అది దుఃఖం అంటే. సో ఈ జ్ఞానం సంపాదించటం వల్ల ఏమవుతుందంటే ఈ దుఃఖము పోతుంది. అంటే మనం ఇక్కడ ఏ విషయాలు తెలుసుకున్నాము అంటే బుద్ధి ఉంటే ఎలా ఉంటాము, బుద్ధి లేకపోతే ఎలా ఉంటాము, తర్వాత బుద్ధిని ఎలా వికసింపజేసుకోవాలి, ఎప్పుడు వికసిస్తుంది, బుద్ధి వికసింప చేసుకోకపోతే ఏం జరుగుతుంది, తర్వాత బుద్ధి వికసించిన తర్వాత ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోవటం జరిగింది. సో నాకు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి మేడం గారికి, అలాగే మన సాంబశివరావు సార్కి, రాణి మేడం గారికి, శ్రద్ధగా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.